హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా అండి. ఈవినింగ్ టైం ఇలా చేసుకొని చిన్నపిల్లలు పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఎలా చేస్తానో బ్రెడ్ ఆమ్లెట్ రండి చూసేద్దాం. ఫస్ట్గా నేను బౌల్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి, 2 చిల్లీ, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, నేను 4 ఎగ్ వేసుకుంటున్నానండి. సో నేను క్వాంటిటీ ఎన్ని బ్రెడ్ తీసుకున్నాను, 4 బ్రెడ్ తీసుకున్నానండి. సో ఎగ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అప్పుడే మనకి ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా బాగుంటుంది. సో పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ఎలా వేసుకోవాలి, ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ని పైన పెట్టుకోవాలి ఆమ్లెట్ పైన. సో ఇంకొకసారి తిప్పి మళ్ళీ ఇంకొక బ్రెడ్ కూడా పైన పెట్టుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇటు పక్క కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడే మనకి బ్రెడ్ ఆమ్లెట్ చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూసరికి స్పూన్ ఆయిల్ వేసుకొని సో ఇప్పుడు ఆమ్లెట్ చిన్నగా వేసుకోవాలండి. అప్పుడే మనకి బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. వేసిన తర్వాత పైన బ్రెడ్ వేసుకోవాలి. ఇంకొక పక్కకు తిప్పి ఇంకొక పక్కన కూడా బ్రెడ్ పెట్టి అటుపక్క ఇటుపక్క బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో అంతేనండి, అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంది, ఈజీగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ ఆమ్లెట్. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.